పెర్ఫార్మెన్స్ ఆఫ్ బాయిలర్స్. సో ఇది మన బాయిలర్స్ చాప్టర్లో లాస్ట్ టాపిక్ అనమాట. సో ఈ టాపిక్ ఏంటి అంటే ఈ బాయిలర్స్ మీద వచ్చే సమ్స్ అన్నీ కూడా ఏ ఫార్ములాస్ అయితే బేస్ అయి ఉన్నాయో ఆ ఫార్ములాస్ అన్నీ కూడా మనం ఈ టాపిక్లో కవర్ చేస్తాం. సో పెర్ఫార్మెన్స్ ఆఫ్ బాయిలర్ అంటే ఏంటి, అసలు బాయిలర్ ఫంక్షన్ ఏంటి? వాటర్ని స్టీమ్ కింద కన్వర్ట్ చేయాలి బై ద సప్లయింగ్ ఆఫ్ హాట్ గ్యాసెస్. సో ఈ హాట్ గ్యాసెస్కి ఇన్పుట్ మనం ఏమిస్తున్నాం అంటే హాట్ గ్యాస్ యొక్క టెంపరేచర్ అంత టెంపరేచర్ కూడా వాటర్ని స్టీమ్ కింద కన్వర్ట్ చేయడానికి యూజ్ అవుతుందా, లేదంటే సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ దేనికైనా వేస్ట్ అవుతుందా? సో దీని అంతటినీ క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఏమంటామంటే పెర్ఫార్మెన్స్ ఆఫ్ బాయిలర్స్ అంటాం. సో దీంట్లో మనం కన్సిడర్ చేయాల్సిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఈక్వలెంట్ ఎవాపరేషన్ అండ్ ఎవాపరేటింగ్ కెపాసిటీ. సో ఈ రెండింటి మీద బేస్ అయి ఉంటుంది అనమాట. ఒక బాయిలర్ యొక్క పెర్ఫార్మెన్స్ అంటే ఏంటి, దాని యొక్క వర్కింగ్ కండిషన్. సో మనం సప్లై చేస్తున్నంత ఇన్పుట్కి రిక్వైర్డ్ అవుట్పుట్ వస్తుందా లేదా, సో అది దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే ఈ టూ టర్మ్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఒకటి ఈక్వలెంట్ ఎవాపరేషన్, ద సెకండ్ వన్ ఈజ్ ఎవాపరేటింగ్ కెపాసిటీ. సో ఎవాపరేటింగ్ కెపాసిటీ అంటే ఏంటంటే ఇక్కడ మనం పర్ అవర్కి కన్సిడర్ చేసుకుంటాం, అంటే ఎంత అమౌంట్ ఆఫ్ స్టీమ్ జనరేట్ అవుతుంది. సో స్టీమ్ పర్ అవర్. సో ఒక గంటకి మనకి ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ అయితే స్టీమ్ కింద కన్వర్ట్ అవుతుందో ఆ టర్మ్ని మనం ఏమంటాం, ఎవాపరేటింగ్ కెపాసిటీ అంటున్నాం. సో ఈక్వలెంట్ ఎవాపరేషన్ చూద్దాం. సో ఈక్వలెంట్ ఎవాపరేషన్ అంటే ఏంటంటే ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ అంటే మాస్ ఆఫ్ వాటర్ అన్నమాట. సో ద మాస్ ఆఫ్ వాటర్ దట్ వుడ్ బి ఎవాపరేటెడ్. సో ఇక్కడ ఎంత టెంపరేచర్ దగ్గర వాటర్ ఎవాపరేట్ అవుతుంది, 100 degrees సెంటీగ్రేడ్ దగ్గర. సో అప్పుడు దాని ప్రెషర్ ఎంత ఉంటుందంటే 1.01325 బార్. సో ద మాస్ ఆఫ్ వాటర్ విచ్ ఈస్ టు బీ ఎవాపరేటెడ్, ఇంకా అవ్వాల్సిందనమాట, దట్ వుడ్ బీ ఎవాపరేటెడ్ ఫ్రమ్ అండ్ అట్ 100 degrees సెంటీగ్రేడ్ అండ్ 1.01325 బార్. సో ఈ టెంపరేచర్, ఈ ప్రెషర్ దగ్గర ఈ మాస్ ఆఫ్ వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది కదా. సో వాటర్ ఎవాపరేట్ అయితే ఎలా కన్వర్ట్ అవుతుంది, మనకి స్టీమ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఆ స్టీమ్ని మనం ఏమంటాం అంటే డ్రై సాచురేటెడ్ స్టీమ్ అంటాం. సో డ్రై సాచురేటెడ్ స్టీమ్. సో ఈ వాటర్ స్టీమ్ కింద కన్వర్ట్ అవుతుంది కదా. సో ఇదే దట్ వుడ్ బి బై ద సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్. సో ఇక్కడ ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ అయితే కన్వర్ట్ అవుతుందో అంతే ఈక్వల్ అమౌంట్ తీసుకుంటాం, సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ విచ్ ప్రొడ్యూసెస్ ద స్టీమ్. సో దీన్ని మనం ఏమంటాం అంటే ఈక్వలెంట్ ఎవాపరేషన్ అంటాం. అంటే ఈక్వలెంట్ ఎవాపరేషన్ అంటే ఏంటి, ద మాస్ ఆఫ్ వాటర్ దట్ వుడ్ బి ఎవాపరేటెడ్ ఫ్రమ్ అండ్ అట్ 100 degrees సెంటీగ్రేడ్ అండ్ 1.01325 బార్. సో అంటే ఈ ప్రెషర్ని మనం ఏ ప్రెషర్ అంటాం, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటాం. సో ఈ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ దగ్గర 100 degrees సెంటీగ్రేడ్ దగ్గర అది ఆ వాటర్ అనేది ఎలా కన్వర్ట్ అవ్వాలి, డ్రై సాచురేటెడ్ స్టీమ్ కింద కన్వర్ట్ అవ్వాలి. సో ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నామో బై ద సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ విచ్ ప్రొడ్యూసెస్ ద స్టీమ్. సో స్టీమ్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అయితే మనకి రిక్వైర్మెంట్ ఉందో అంత అమౌంట్ ఆఫ్ వాటర్ మనకి డ్రై సాచురేటెడ్ స్టీమ్ కింద కన్వర్ట్ అవ్వాలి. సో ఈ ఎవాపరేషన్ అంటే వాటర్ దాన్ని ఫేజ్ మార్చుకొని స్టీమ్ కింద కన్వర్ట్ అయింది. సో దీన్నే మనం ఏమంటాం, ఎవాపరేషన్ అంటాం నార్మల్గా అయితే. బట్ ఆ ఎవాపరేషన్ ప్రెషర్ ఎంత ఉండాలి, 1.01325 బార్ ఉండి అక్కడున్న టెంపరేచర్ కనుక 100 degrees సెంటీగ్రేడ్ అయితే దాన్ని ఈక్వలెంట్ ఎవాపరేషన్ అంటాం. నార్మల్ ఎవాపరేషన్కి ఈక్వలెంట్ ఎవాపరేషన్కి చిన్న డిఫరెన్స్ అన్నమాట. సో ఈ ప్రెషరు, ఈ టెంపరేచర్ దగ్గర ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ అయితే మనకి డ్రై స్టీమ్ కింద కన్వర్ట్ అయ్యిందో అంతే అమౌంట్ ఆఫ్ హీట్ అనేది మనకి స్టీమ్ ప్రొడ్యూస్ అవ్వడానికి యూజ్ అవ్వాలి. సో దీన్ని మనం ఈక్వలెంట్ ఎవాపరేషన్ అంటాం. సో దీంట్లో పర్ఫార్మెన్స్ ఆఫ్ బాయిలర్ అంటే ఏంటి, బాయిలర్ యొక్క ఎఫిషియన్సీ అనమాట. సో అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మనం సప్లై చేస్తున్న హీట్. సో ఎవాపరేటింగ్ కెపాసిటీ అండ్ అమౌంట్ ఆఫ్ హీట్ సప్లైడ్. సో ఈ రెండింటిని బేస్ చేసుకొనే మనం ఏంటంటే బాయిలర్ యొక్క పర్ఫార్మెన్స్ని చెప్తాం. అంటే ఏంటంటే ఇక్కడ మనం వాటర్ని డైరెక్ట్గా స్టీమ్ కింద కన్వర్ట్ చేయాలంటే మనం ఏం సప్లై చేస్తున్నాం, హీట్ సప్లై చేస్తున్నాం. సో అమౌంట్ ఆఫ్ హీట్ అనేది మొత్తం వాటర్ని స్టీమ్ కింద కన్వర్ట్ చేయడానికి యూజ్ అయ్యి ఫ్లూ గ్యాసెస్ అనేవి బయటికి వెళ్ళిపోతున్నాయా, లేదా ఆ హాట్ ఫ్లూ గ్యాసెస్ని మళ్ళీ మనం రీయూజ్ చేసుకున్నాం. దేంట్లోని మనకి బాయిలర్ యాక్సెసరీస్ ఉన్నాయి. సో యాక్సెసరీస్కి వచ్చేటప్పటికి సూపర్ హీటర్ కానీ, ఎయిర్ ప్రీ హీటర్ ఆర్ఎల్స్ ఎకనామైజర్, దీంట్లో మనం ఏం చేస్తున్నాం, బయటకు వెళ్ళిపోతున్న ఎగ్జాస్ట్ గ్యాసెస్ని యూజ్ చేసి
లోపలికి పంపిస్తున్న ఎయిర్ని ముందుగా హీట్ చేస్తున్నాం. సో ఎయిర్ ప్రీ హీటర్ అన్నాం. సో అంటే ఎగ్జాస్ట్ గ్యాసెస్లో ఉన్న టెంపరేచర్ని, ఆ వర్కింగ్ మీడియంని కూడా మనం ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం. సో ఒక బాయిలర్ యొక్క ఎఫిషియన్సీ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ద ఎవాపరేటింగ్ కెపాసిటీ అండ్ అమౌంట్ ఆఫ్ హీట్ సప్లై. సో ఇక్కడ హీట్ అనేది దేనికి, సో ఇక్కడ కూడా లిబరేట్ అయింది. సూపర్ హీటర్లో వాడుతున్నాం, ఎయిర్ ప్రీ హీటర్లో వాడుతున్నాం, ఎకనమైజర్లో వాడుతున్నాం. సో అంటే చిమ్నీ నుంచి లీవ్ అయిపోతున్న గ్యాసెస్ని ఇలా కూడా మనం యూజ్ చేసుకున్నాం. సో అందువల్ల మనకి ఏంటంటే హీట్ డిస్ట్రిబ్యూషన్ అనేది కరెక్ట్గా జరుగుతుందా లేదా అనడానికి మనకి ఎగ్జాక్ట్గా తెలియాలి అంటే మనం హీట్ బ్యాలెన్స్ షీట్ అని ఒక షీట్ని డ్రా చేయాలి. ఓకే, నథింగ్ బట్ అమౌంట్ ఆఫ్ హీట్ సప్లైడ్ ఫ్రమ్ ద కంబషన్ ఛాంబర్ నుంచి వస్తున్న హీట్ అంతా కూడా స్టీమ్ కింద కన్వర్ట్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుందా, లేదా ఇంకా ఎయిర్ ప్రీ హీటర్లో వాడుతున్నామా, సూపర్ హీటర్లో వాడుతున్నామా, లేదా ఎకనమైజర్లో వాడుతున్నామా. సో ఇలా ఎక్కడ ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అనేది డ్రా అవుతుంది. సో దాన్ని అంతటిని మనం ఏంటంటే అమౌంట్ ఆఫ్ హీట్ ఇన్పుట్ ఈక్వల్స్ టు అమౌంట్ ఆఫ్ హీట్ అవుట్పుట్, అంటే మనం తీసుకుంటున్నటువంటి హీట్ అంతటినీ కూడా యూజ్ చేస్తున్నామా లేదంటే ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో అదంతా మనకు క్లియర్గా తెలియాలి అంటే సో మనం ఏ షీట్ డ్రా చేయాలి, హీట్ బ్యాలెన్స్ షీట్ అనేది డ్రా చేయాలి. ఓకే, సో హీట్ బ్యాలెన్స్ షీట్ డ్రా చేయడం వల్ల మనకి ఏంటంటే హీట్ డిస్ట్రిబ్యూషన్ అనేది కరెక్ట్గా జరుగుతుందా, ఎలా జరుగుతుంది అనేది మనకి తెలుస్తుంది. ఓకే, సో మనకి ఈక్వలెంట్ ఎవాపరేషన్ అండ్ ఎఫిషియన్సీ, సో ఇవి మెజర్ చేయడానికి పెర్ఫార్మెన్స్ ఆఫ్ బాయిలర్ అనేది టర్మ్ అనేది యూజ్ అవుతుంది. సో దీంట్లో ఈక్వలెంట్ ఎవాపరేషన్ అంటే తెలుసుకున్నాం, అంత ఈ టెంపరేచర్ ఈ ప్రెజర్ దగ్గర మాస్ ఆఫ్ వాటర్ అనేది డ్రై స్టీమ్ కింద కన్వర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది, అంటే డ్రై సాచురేటెడ్ స్టీమ్. సో ఆ ఎవాపరేషన్ ఏమంటాం మనం, ఈక్వలెంట్ ఎవాపరేషన్ అంటాం. సో ఈక్వలెంట్ ఎవాపరేషన్కి వచ్చేటానికి ఫార్ములా ఉంటుంది, చూద్దాం. సో ఇక్కడ ఈక్వలెంట్ ఎవాపరేషన్ ఫార్ములా కోసం నేను ఏమేమి కన్సిడర్ చేసుకున్నాను అంటే MS మాస్ ఆఫ్ స్టీమ్ ప్రొడ్యూస్డ్, H2 అంటే ఎంథాల్పీ ఆఫ్ స్టీమ్, HF1 అంటే ఎంథాల్పీ ఆఫ్ ఫీడ్ వాటర్, HFG అంటే లేటెంట్ హీట్ అట్ 100 degrees. సో మనం చెప్పుకున్నాం 100 degrees సెంటిగ్రేడ్ దగ్గర తీసుకోవాలని. సో 100 degrees సెంటిగ్రేడ్ దగ్గర లేటెంట్ హీట్ ఎంత ఉంది, 2256.9 kJ/kg ఉంది. సో ఈక్వలెంట్ ఎవాపరేషన్, సో ఈక్వలెంట్ ఎవాపరేషన్ని M(E)తో కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, సో దీంతో డినోట్ చేస్తున్నాం కదా. సో ఈక్వలెంట్ ఎవాపరేషన్ ఫార్ములా వచ్చి MS ఇంటూ H2 మైనస్ HF1 బై HFG అట్ 100 degrees సెంటిగ్రేడ్. ఓకే, సో ఈక్వలెంట్ ఎవాపరేషన్కి ఫార్ములా యూనిట్స్ వచ్చి kg/h. సో దీంట్లో MS అంటే మాస్ ఆఫ్ స్టీమ్ ప్రొడ్యూస్డ్, H2 ఈజ్ ద ఎంథాల్పీ ఆఫ్ స్టీమ్, HF1 అనేది ఎంథాల్పీ ఆఫ్ ఫీడ్ వాటర్, HFG ఈజ్ లేటెంట్ హీట్ అట్ 100 degrees సెంటిగ్రేడ్. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వలెంట్ ఎవాపరేషన్ ME ఈక్వల్స్ టు MS ఇంటూ H2 మైనస్ HF1 బై, సో ఎంథాల్పీ లేటెంట్ హీట్ అట్ 100 degrees సెంటిగ్రేడ్ ఎంత వచ్చింది, 2256.9. స్టూడెంట్, సో అది సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, 2256.9. యూనిట్స్ వచ్చి ఏం చెప్పుకున్నాం, ఇక్కడ kJ/h, సారీ kg/h కదా ఈక్వలెంట్ ఎవాపరేషన్ రాసుకున్నాం. లేటెంట్ హీట్ వచ్చేటికి ఏంటి, kJ/kg. సో ఆ కేజీ ఈ కేజీ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలేది kJ/h. సో ఇక్కడ మనం ఎప్పుడు ఈక్వలెంట్ ఎవాపరేషన్ని kJ/hలోనే కాదు, kg/kg ఆఫ్ ఫ్యూయల్లో కూడా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకే, ఎప్పుడు మాస్ ఆఫ్ స్టీమ్ అనేది, ఈ మాస్ ఆఫ్ స్టీమ్ MS తీసుకుంటాం కదా, అది కనుక పర్ కేజీ ఆఫ్ ఫ్యూయల్ కింద తీసుకున్నాం అనుకోండి, సో అప్పుడు మనం దాన్ని kg/kg ఆఫ్ ఫ్యూయల్ కూడా ఇండికేట్ చేస్తాం. సో ఇందులో ఈ ఫార్ములాలో ఈ టర్మ్ ఉంది కదా, H2 మైనస్ HF1 బై లేటెంట్ హీట్ 2256.9. ఈ టర్మ్ని మనం ఏమంటాం అంటే ఫ్యాక్టర్ ఆఫ్ ఎవాపరేషన్ అంటాం. ఫ్యాక్టర్ ఆఫ్ ఎవాపరేషన్ ఏంటిది, H2 మైనస్ HF1 బై లేటెంట్ హీట్ HFG అట్ 100 degrees సెంటిగ్రేడ్. సో ఈ టర్మ్ని ఇలాగ మనం ఏమంటాం అంటే ఫ్యాక్టర్ ఆఫ్ ఎవాపరేషన్ అంటాం. సో ఇప్పుడు ఏమైంది, ఈ MS మాస్ ఆఫ్ స్టీమ్కి ఇంటూ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవాపరేషన్ చేస్తే ఏమొస్తుంది మనకి, ఈక్వలెంట్ ఎవాపరేషన్ వస్తుంది ME. ఈక్వలెంట్ ఎవాపరేషన్ ఈక్వల్స్ టు మాస్ ఆఫ్ స్టీమ్ ఇంటూ, సో ఇది ఏమైంది, ఇది ఫ్యాక్టర్ ఆఫ్ ఎవాపరేషన్.
మాస్ ఆఫ్ స్టీమ్ ఇంటూ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవాపరేషన్. ఓకే, సో ఇది ఒక బాయిలర్ యొక్క ఎఫిషియన్సీ మనం పర్ఫార్మెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఈక్వలెంట్ ఎవాపరేషన్ తెలియదు. సో ఇది ఈక్వలెంట్ ఎవాపరేషన్ ఫార్ములా అయితే మనకు వచ్చింది. సో ఇప్పుడు బాయిలర్ థర్మల్ ఎఫిషియన్సీ చూద్దాం. బాయిలర్ థర్మల్ ఎఫిషియన్సీ. సో ఆల్రెడీ తెలుసు, ఎంఎస్ అంటే మాస్ ఆఫ్ స్టీమ్ అని, H2 అంటే ఎంథాల్పీ ఆఫ్ స్టీమ్, HF1 అంటే ఏం చెప్పుకున్నాం, ఎంథాల్పీ ఆఫ్ ఫీడ్ వాటర్. సో దీంతోపాటు MF వేస్తున్నాను. MF ఈజ్ నథింగ్ బట్ మాస్ ఆఫ్ ఫ్యూయల్ అండ్ CV ఈజ్ ద calorific value of fuel. ఓకే, సో దీని నుంచి అసలు బాయిలర్ థర్మల్ ఎఫిషియన్సీ అంటే ఏంటి? ఎప్పుడు ఎఫిషియన్సీ అనేది మనం అవుట్పుట్ బై ఇన్పుట్ కదా చెప్తున్నాం. సో అవుట్పుట్ అంటే మనకి ఏమొస్తుంది, ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అనేది వాటర్ని స్టీమ్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. అవుట్పుట్ అంటే మనకి ఏంటది, హీట్ యూటిలైజ్డ్ టు కన్వర్ట్ వాటర్ ఇంటూ స్టీమ్. ఇన్పుట్ ఏం తీసుకుంటున్నాం మనం, బాయిలర్కి వచ్చేటప్పటికి ఏం ఇస్తున్నాం, హీట్ రిలీజ్డ్ బై కంబషన్ ఆఫ్ ఫ్యూయల్. సో ఫ్యూయల్ని కంబషన్ చేసినప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ రిలీజ్ అయింది, అది ఇన్పుట్ అయితే ఆ హీట్ తీసుకొని వాటర్ని స్టీమ్ కింద కన్వర్ట్ చేయడానికి ఎంత హీట్ యూజ్ అయింది, అది అవుట్పుట్ అనమాట. సో దీన్ని బట్టి ఎఫిషియన్సీ ఆఫ్ బాయిలర్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, అవుట్పుట్ బై ఇన్పుట్. సో ఇక్కడ సో ఎఫిషియన్సీ ఆఫ్ బాయిలర్లో అవుట్పుట్ అంటే ఏంటి, హీట్ యూటిలైజ్డ్ టు కన్వర్ట్ వాటర్ ఇంటూ స్టీమ్ కదా. ఓకే, సో మాస్ ఆఫ్ స్టీమ్ ఇంటూ H2 మైనస్ HF1, ఇది సరిపోయింది అవుట్పుట్. ఇన్పుట్కి వచ్చేటప్పటికి ఏం చేస్తున్నాను, హీట్ రిలీజ్డ్ బై ద కంబషన్ ఆఫ్ ఫ్యూయల్. సో అంటే మాస్ ఆఫ్ ఫ్యూయల్ ఇంటూ calorific value. సో దిస్ ఈస్ ద ఎఫిషియన్సీ ఫార్ములా ఫర్ బాయిలర్. సో దీంట్లో మనం ఈ MS బై MF ఉంది కదా, అంటే ద రేషియో బిట్వీన్ మాస్ ఆఫ్ స్టీమ్ టు మాస్ ఆఫ్ ఫ్యూయల్. సో ఫ్యూయల్ తీసుకొని స్టీమ్ కింద కన్వర్ట్ చేస్తాం. దీన్ని మొత్తం మనం ఏమనొచ్చు, మాస్ ఆఫ్ స్టీమ్ జనరేటెడ్ పర్ కేజీ ఆఫ్ ఫ్యూయల్. మాస్ ఆఫ్ స్టీమ్ జనరేటెడ్ MS పర్ కేజీ ఆఫ్ ఫ్యూయల్. ఈ మాస్ ఆఫ్ ఫ్యూయల్ ఎంత తీసుకున్నాం అంటే ఫ్యూయల్ మాస్ 1 kg తీసుకున్నాం అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, ఎఫిషియన్సీ ఆఫ్ బాయిలర్ ఈక్వల్స్ టు మాస్ ఆఫ్ స్టీమ్ పర్ కేజీ ఆఫ్ ఫ్యూయల్. MS బై MF ఉంది కదా, MS బై MF మాస్ ఆఫ్ స్టీమ్ పర్ కేజీ ఆఫ్ ఫ్యూయల్ అదనమాట. సో దీని మొత్తాన్ని మనం Mతో ఇండికేట్ చేస్తున్నాను. సో M ఇంటూ H2 మైనస్ HF1 బై ఏముంది, calorific value CV. సో దిస్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ అ బాయిలర్. సో దీంట్లో మళ్ళీ మనం ఇప్పుడు ఈ ఈక్వలెంట్ ఎవాపరేషన్ ఫార్ములా ఒకటి వచ్చింది మనకి. ఏంటి, మాస్ ఆఫ్ స్టీమ్ ఇంటూ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవాపరేషన్ ఉంది కదా. సో ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి. సో దీంట్లో ఈక్వలెంట్ ఎవాపరేషన్ ఈక్వేషన్ 1 అనుకుందాం. ఎఫిషియన్సీ ఆఫ్ బాయిలర్ వచ్చింది కదా, సో దీని ఈక్వేషన్ 2 అనుకుందాం. సో ఈ 1, 2 నుంచి, సో ఫ్రమ్ బోత్ 2 ఈక్వేషన్స్ మనం ఇది రాసుకోవచ్చు కదా. సో ఈక్వలెంట్ ఎవాపరేషన్ ఈక్వల్స్ టు బాయిలర్ ఎఫిషియన్సీ ఇంటూ MF ఇంటూ CV బై HFG అంటే లేటెంట్ హీట్ at 100 degrees centigrade. So this is the formula for equivalent evaporation. సో ఇప్పుడు మనం ఏంటి, బాయిలర్ HP సో ఫైండ్ అవుట్ చేయడానికి చూద్దాం. సో అసలు బాయిలర్ HP అంటే ఏంటి, ద కెపాసిటీ టు evaporate 15.653 kg of water per hour from 100 degrees centigrade. సో దీన్ని మనం ఏమంటే 1 బాయిలర్ HP అంటాం. అంటే ఏంటంటే 15.653 kg ఆఫ్ వాటర్ని అంటే ఒక 1 అవర్లో అనమాట హీట్ చేయడానికి అంటే ఎవాపరేట్ చేయడానికి కావాల్సిన కెపాసిటీని మనం ఏమంటాం, బాయిలర్ HP అంటాం. సో బాయిలర్ హెచ్పికి కూడా ఫార్ములా ఉంది. బాయిలర్ HP ఈక్వల్స్ టు MS ఇంటూ H2 మైనస్ HF1 బై
సో లేటెంట్ హీట్ అంతా 2256.9 ఇంటూ మాస్ ఆఫ్ ఇదంతా మాస్ ఆఫ్ వాటర్ అనమాట. సో అది యాడ్ చేసుకుంటాం 15.653. సో దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ బాయిలర్ హెచ్పి. సో ఈ ఫార్ములాస్ యూజ్ చేసే ఈ బాయిలర్స్ మీద వచ్చే సమస్య ఏమైనా చేయాలి. బాయిలర్ హెచ్పి ఫైండ్ అవుట్ చేయమంటే ఇది ఫార్ములా, ఈక్వలెంట్ ఎవాపరేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే ఇది, లేదా ఎఫిషియన్సీ ఆఫ్ బాయిలర్ ఫైండ్ అవుట్ చేయమంటే ఈ ఫార్ములా. సో ఇవి యూజ్ చేసి మనం సమ్స్ అనేవి చేస్తాం.